ఉగ్ర శిబిరాలపై మాత్రమే దాడి. వి డిడ్ంట్ టచ్ పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ ఆర్ పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్, అలాగే పాకిస్తాన్ సివిలియన్స్. ఎందుకంటే పాకిస్తాన్ సివిలియన్స్ ఎప్పుడు శత్రువులుగా చూడలేదు భారత్, చూడదు కూడా. సరే, పాకిస్తాన్లో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి మనసుల్లో శరీరంలో అణువున భారత్ మీద ఒక వ్యతిరేకతను నింపి భారత్లో రక్తం పారుతూ ఉంటే కనుక అది చూసి ఆనందించాలని కొంతమందికి, అందరినీ అనట్లేదు నేను, పాకిస్తాన్లో హిందువులు కూడా ఉన్నారు, పాకిస్తాన్లో ఆలయాలు కూడా ఉన్నాయి. బట్ అంటే ఏం చేసినా భారత్ ఓపిక పడుతూ ఉంటుంది, దెబ్బలు తింటూనే ఉంటుంది అని పాకిస్తాన్ అనుకుంటే, నో, దిస్ ఈజ్ నాట్ ద సేమ్ ఓల్డ్ భారత్, దిస్ ఈజ్ నాట్ ద సేమ్ ఓల్డ్ ఇండియా హూ ఆల్వేస్ ఓపెన్ ఆర్మ్స్ ఫర్ యూ అండ్ టేక్ అటాక్స్ ఫ్రమ్ యూ. ఇక ఒక్క ప్రాణం పోయినా కూడా సరిహద్దులో ఒక్క ప్రాణం పోయినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు, సహించలేదు, అస్సలు లేదు. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ 2.0. ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఫేజ్లో ఉగ్రవాదులకు సమాధానం. మనకి తెలుసు పాకిస్తాన్కి ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు, దాడి చేసిన తర్వాత వెనక్కి వెళ్ళలేదు, వెళ్తే అక్కడ వాళ్ళే రాళ్ళు వేసి కొట్టి చంపేస్తారు. ఆల్రెడీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది పాకిస్తాన్ని. ఇటువైపు వస్తే భారత్ దాడికి తట్టుకోలేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బట్ ఏదో ఒకటి చేయాలి కదా, చేయడానికి ట్రై చేశారు. ఏం చేశారు, దానికి ఇప్పుడు రిటాలియేషన్ ఏంటి, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎంత సివియర్గా ఉంది, యుద్ధం ప్రారంభమైపోయిందా, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైపోయిందా? అందుకే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. అంతకుముందు విదేశాంగ మంత్రి మన భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో టచ్లోకి వచ్చారు, మాట్లాడుతున్నారు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్తో మాట్లాడుతున్నారు. మనందరం మాట విన్నాం. ఎస్, మేము ఎస్కలేట్ చేయట్లేదు, డీఎస్కలేట్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బట్ పాకిస్తాన్ మాత్రం వెనక్కి తగ్గకపోతే మేము చెప్పాల్సిన స్థాయిలో, చెప్పాల్సిన స్టైల్లో, చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్తాం అనేదే ఇప్పుడు భారత్ చేసి చూపిస్తోంది. ఎవరి మీద దాడులు చేస్తారు? జమ్మూ కాశ్మీర్ మీద, పంజాబ్ మీద, పఠాన్కోట్ మీద, రాజస్థాన్ మీద, జైసల్మేర్ మీద, ఇంకా ఎంత దూరం వద్దామని మీరు అనుకుంటున్నారు? ఒక్క క్షిపణి ల్యాండ్ డౌన్ ఇచ్చారా? నాట్ ఈవెన్ ఏ సింగిల్ బాంబర్. శ్రీహరి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, రిటాలియేషన్ ఇస్తున్నాం, పాకిస్తాన్ తాలూకా పిచ్చి పనులకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో అలా సమాధానాలు చెప్తున్నాం. పాకిస్తాన్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, మనం గతంలో మాట్లాడుకున్నాం. ముందుకొస్తే ఇక్కడ చచ్చిపోతారు, పాకిస్తాన్ సైన్యం ఒక్కళ్ళు కూడా మిగలరు. శ్రీహరి, నాకు ఒకటి చెప్పండి, అఫీషియల్గా భారత ప్రభుత్వం ఇంకా చెప్పకపోయినా సిచ్యుయేషన్ బట్టి చూస్తే ఎప్పుడైతే భారత సివిలియన్స్ ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేసిందో పాకిస్తాన్, అప్పుడు యుద్ధానికి తెరతీసింది పాకిస్తానా కాదా? ఖచ్చితంగా ఋషి, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మాత్రం యుద్ధం కొనసాగు